హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం అక్టోబర్ 14th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అలానే అక్టోబర్ 13th నాటి ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనము ఇందులో కవర్ చేద్దాం. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. 2025లో నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది? సో మనము ప్రీవియస్ క్లాస్లో నోబెల్ పీస్ ప్రైజ్ 2025 గురించి డిస్కస్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ నోబెల్ పీస్ ప్రైజ్ అనేది వెరీ వెరీ ప్రెస్టీజియస్ అండ్ ఈ నోబెల్ అవార్డ్స్ అన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. 4 ఆప్షన్స్ని ఇచ్చాను. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని చూద్దాం. ఆప్షన్ ఏ డొనాల్డ్ ట్రంప్, ఆప్షన్ బి డేవిడ్ అటెన్బరో, ఆప్షన్ సి మరియా కొరినా మచాదో, ఆప్షన్ డి యోకో ఓనో. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? సి మరియా కొరినా మచాదో. ఈమె వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు. వెనిజులాలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఈవిడ శాంతియుతంగా అక్కడ ప్రజాస్వామ్య విలువలను ప్రజలలో ప్రేరేపించడం జరిగింది. వెనిజులాలో ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడానికి ఈమె చేసిన కృషికి గాను ఈమెని ఐరన్ లేడీ ఆఫ్ వెనిజులా అని పిలుస్తారు. ప్రజలలో ధైర్యం నింపి ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం ఆమె చేసిన కృషికి గుర్తింపుగా నోబెల్ కమిటీ ఆమెను 2025 నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూద్దాము. ఫస్ట్ వన్, సృజనాత్మక విధ్వంసం విశదీకరణకు పట్టం. ఈ ఆర్టికల్ 2025 నోబెల్ పురస్కారాలకు సంబంధించి ఇది ఎకనామిక్స్ కేటగిరీలో క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే కాన్సెప్ట్కి వివరించడం జరిగింది. ఇది జనరల్ నాలెడ్జ్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, ఎగిరిన శాంతి కపోతం. ఈ ఆర్టికల్ ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కుదిరిన పీస్ అగ్రిమెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, సాగుదారులకు భరోసా ఇస్తేనే. ఈ ఆర్టికల్ భారతదేశ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా పల్సస్ మరియు ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్లో లో ప్రొడక్టివిటీ గురించి వివరించడం జరుగుతుంది. అండ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, 8 ఏళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం. ఈ ఆర్టికల్ ఇటీవల కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ ద్రవ్యోల్బణం 8 ఏళ్ల కనిష్టానికి చేరుకుని 1.54% చేరుకుంది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, పొడిమిపై బహుముఖ దృష్టి. ఈ ఆర్టికల్ గెలాక్స్ ఐ అనే ఒక అంకుర సంస్థ దృష్టి సిరీస్ ఆఫ్ రాకెట్స్ని ప్రయోగించడం గురించి వివరిస్తుంది. ఇది ప్రపంచంలోనే ఫస్ట్ మల్టీ సెన్సార్ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్. సో ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. సిక్స్త్ వన్, రాడార్ గుర్తించలేని యుద్ధ విమానం తయారీ. ఈ ఆర్టికల్ మనకి భారతదేశం యొక్క 5th జనరేషన్ ఫైటర్ జెట్ గురించి అండ్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ గురించి వివరిస్తుంది. ఇది మనకి డిఫెన్స్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. సృజనాత్మక విధ్వంసం విశదీకరణకు పట్టం. ఆర్థిక శాస్త్రంలో జోయల్ మోకిర్, ఫిలిప్ అగియాన్, పీటర్ హావిట్లకు నోబెల్ పురస్కారం. ఈ ఆర్టికల్ మనకి 2025 నోబెల్ ఇన్ ఎకనామిక్స్ గురించి వివరిస్తుంది. ముఖ్యంగా సస్టైన్డ్ గ్రోత్ అండ్ క్రియేటివ్ డిస్ట్రక్షన్ థియరీ గురించి వీరు చేసిన పరిశోధనలకు గాను 2025 నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ అనేది లభించింది. ఈ పరిశోధనలలోని కీలక అంశాలను ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఆర్థిక వృద్ధిపై నవకల్పనల ప్రభావాన్ని విపులంగా విశదీకరించడంతో పాటు కీలకమైన సృజనాత్మక విధ్వంసం అనే భావనపై విస్తృత పరిశోధనలు చేపట్టిన జోయల్ మోకిర్, ఫిలిప్ అగియాన్, పీటర్ హావిట్లను అర్థశాస్త్రంలో నోబెల్ వరించింది. ఈ నోబెల్ ఎకనామిక్స్ 2025 ప్రైజ్ను 2 హాఫ్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. 1 హాఫ్ని జోయల్ మోకిర్కి ఇక్కడ షేర్ చేస్తారు. ఫర్ హ్యావింగ్ ఐడెంటిఫైడ్ ద ప్రీ రిక్విజిట్స్ ఫర్ సస్టైన్డ్ గ్రోత్ త్రూ టెక్నాలజికల్ ప్రోగ్రెస్. అంటే సాంకేతిక అభివృద్ధి ద్వారా సస్టైన్డ్ గ్రోత్కి అవసరమైన ప్రీ రిక్విజిట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈయన పరిశోధన చేయడం జరిగింది. ప్రీ రిక్విజిట్స్ అంటే ఏంటండి? ముందస్తుగా అవసరమైన అనుకూల పరిస్థితుల గురించి ఇక్కడ మనం చూడవచ్చు. సో దీని గురించి ఆయన చేసిన పరిశోధనకు గాను హాఫ్ ఆఫ్ ద నోబెల్ ప్రైజ్ ఆయనకు షేర్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ హాఫ్ని మిగిలిన ఇద్దరికి షేర్ చేస్తారు. ఒకరు అగియాన్, రెండవ వ్యక్తి హౌవిట్. వీళ్ళు థియరీ ఆఫ్ సస్టైన్డ్ గ్రోత్ త్రూ క్రియేటివ్ డిస్ట్రక్షన్.
సృజనాత్మక విధ్వంసం ద్వారా ఈ సస్టైన్డ్ గ్రోత్ ఏ విధంగా కొనసాగించాలి అనే దాని మీద చేసిన పరిశోధనలకు గాను రిమైనింగ్ హాఫ్ని వీరిద్దరూ షేర్ చేసుకుంటారు. వీరి పరిశోధనల శైలి భిన్నంగా ఉంటుంది అండి. మోకిర్ చారిత్రక ఆధారాలను విశ్లేషిస్తూ దీర్ఘకాలిక ధోరణులపై ఆయన పరిశోధనలు కొనసాగించారు. అయితే హావిట్ మరియు అఘియాన్ అందుకు భిన్నంగా సృజనాత్మక విధ్వంసం ఎలా పనిచేస్తుందో వివరించేందుకు గణిత శాస్త్రంపై వారు ఆధారపడ్డారు. ఓకే, మనకి సస్టైన్డ్ గ్రోత్ సుస్థిర వృద్ధి గురించి తెలుసు. అంటే కంటిన్యూయస్ ప్రోగ్రెస్ అనేది మనము సుస్థిర వృద్ధిలో చూస్తాము. అయితే ఈ క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటే ఏంటి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటే ఏంటి అండి? లాభదాయక కొత్త ఆవిష్కరణలు కాలక్రమంలో పాత ఆవిష్కరణల స్థానాన్ని భర్తీ చేయడం, తద్వారా వాటిని రూపుమాపడం సహజం. ఆర్థిక శాస్త్రంలో దీనినే సృజనాత్మక విధ్వంసం అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎర్లియర్ ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. అవి తర్వాత కాలంలో కీప్యాడ్ మొబైల్ ఫోన్స్గా వచ్చాయి. తరువాత కాలంలో కొంతకాలానికి ఇప్పుడంతా కూడా టచ్ మొబైల్స్ మనం చూస్తున్నాం. అండ్ భవిష్యత్తులో మనకి క్వాంటమ్ మొబైల్స్ లాంటివి ఏమైనా రావచ్చేమో మరి. సో ఇలాంటి దానిని ఇప్పుడు ఎవరు కూడా ల్యాండ్ లైన్స్ చాలా చాలా రేర్గా యూజ్ చేస్తున్నారు. అండ్ కీప్యాడ్ ఫోన్స్ కూడా వెరీ రేర్. అందరూ కూడా టచ్ మొబైల్స్ని యూజ్ చేస్తున్నాం. సో దీనినే క్రియేటివ్ డిస్ట్రక్షన్ అని పిలుస్తారు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అండి. అనేక రంగాలలో అనేక వస్తువులను, అనేక విధానాలను ఈ క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనేది భర్తీ చేస్తూ ఉంటుంది. మోకిర్ యొక్క పరిశోధన గురించి మనం చూసినప్పుడు కొత్త ఆవిష్కరణలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉన్నప్పుడు అవి ఎంతవరకు ప్రయోజనకరమో చూసుకోవడమే కాకుండా అందుకు కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించుకోవాల్సిన ఆవశ్యకతను మోకిర్ నొక్కి చెప్పారు. అండ్ ఇక్కడ మరొక వైపు సుస్థిర వృద్ధి వెనుక ఉన్న క్రియా విధానాలను హౌవిట్, అఘియాన్ అధ్యయనం చేశారు. సుస్థిర విధ్వంసానికి గణాంక నమూనాను 1992లో ప్రచురితమైన ఆర్టికల్లో వారు సూత్రీకరించారు. యాక్చువల్గా ఈ సుస్థిర వృద్ధికి క్రియేటివ్ డిస్ట్రక్షన్ దోహదపడుతుంది అని వీరు పరిశోధనలలో తేల్చి చెప్పారు. కానీ ఈ సృజనాత్మక విధ్వంసం, క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే పదాన్ని పరిచయం చేసింది మాత్రం జోసెఫ్ షూంపీటర్ అనే ఆర్థికవేత్త తన 1942 నాటి క్యాపిటలిజం, సోషలిజం అండ్ డెమోక్రసీ అనే పుస్తకంలో ప్రస్తావించారు. అలానే ఈ నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ గురించి కూడా కొంత తెలుసుకోవాలి అండి. ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఆర్థిక శాస్త్రంలో అందించే ఈ అత్యున్నత పురస్కారాన్ని వాస్తవానికి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ అని పిలుస్తారు. దీనిని ఆర్థిక శాస్త్రంలో నోబెల్గానే అత్యధికులు పరిగణిస్తూ ఉంటారు. సాంకేతికంగా ఇది నోబెల్ బహుమతి కాదు అన్నది కొందరి వాదన. అయితే ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10నే ఏటా వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి రంగాలలో అందించే నోబెల్ పురస్కారాలతో పాటే వీటిని కూడా ప్రదానం చేస్తారు. కాబట్టి అందరూ కూడా నోబెల్గానే దీనిని పరిగణిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎగిరిన శాంతి కపోతం. ఈ ఆర్టికల్ మనకి పీస్ ఇన్ వెస్ట్ ఏషియా, అలానే ఎండ్ ఆఫ్ ఇజ్రాయెల్ హమాస్ వారి గురించి వివరిస్తుంది. ముఖ్యంగా ట్రంప్ యొక్క 20 పాయింట్ పీస్ పాలసీ అనేది సక్సెస్ఫుల్గా ఇప్పుడు కండక్ట్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందం కోసం ఈజిప్టులోని షార్మ్ ఎల్ షేక్లో కార్యక్రమం అనేది జరిగింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాము. చారిత్రాత్మక గాజా శాంతి ఒప్పందానికి అధికార ముద్ర పడింది. ప్రపంచ దేశాల నేతల సాక్షిగా ఒప్పందంపై తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఆ తరువాత ఈజిప్ట్, ఖతార్, తుర్కియా అధినేతలు సంతకాలు చేశారు. అనేక మంది దేశాల యొక్క అగ్రనేతల సమక్షంలో ఈ సంతకాలు జరగడం విశేషమండి. ఈ కార్యక్రమం ఈజిప్టులోని షార్మ్ ఎల్ షేక్లో జరిగింది. ఒప్పందం ప్రకారం గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల అమలవుతున్నాయి. అండ్ ఇప్పటికే బందీల విడుదల కూడా ప్రారంభమైంది. అండ్ గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు కూడా వైదొలుగుతూ ఉన్నాయి. అదేవిధంగా గాజా శాంతి ఒప్పందానికి సహకరించిన వివిధ దేశాల అధినేతలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో చాలామంది మూడో ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడారు అని, కానీ ఇప్పుడు అది జరగబోదని తేలిపోయింది అని స్పష్టం చేశారు. ట్రంప్ ఇక్కడ థర్డ్ వరల్డ్ వార్ గురించి కూడా ప్రస్తావించారు. ఈ హమాస్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ థర్డ్ వరల్డ్ వార్కి దారితీస్తుంది అని ముందు కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఈ యుద్ధం ముగిసిపోవడంతో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశమే లేదని ట్రంప్ ఇక్కడ పేర్కొనడం చూడవచ్చు. ఈ కార్యక్రమంలో అనేక మంది దేశాధినేతలు మరియు ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశం తరపున కూడా మన విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ గారు పాల్గొన్నారు. అండ్ ఈ కార్యక్రమంలో ట్రంప్ను పరిచయం చేస్తూ ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతే ఎల్ సిసి మాట్లాడిన వ్యాఖ్యలు కొంత ఆసక్తికరంగా ఉన్నాయి.
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ భద్రంగా ఉండాలి అంటే రెండు దేశాల పరిష్కారమే ఉత్తమమని ఆయన స్పష్టం చేశారు. అంటే ఇజ్రాయెల్ సేఫ్గా ఉండాలి అంటే 2 స్టేట్ పాలసీని ఖచ్చితంగా అమలు చేయాలి అని ఈజిప్ట్ అధ్యక్షుడు పేర్కొనడం ఇక్కడ చూడవచ్చు. అంటే పాలస్తీనాని అధికారికంగా గుర్తిస్తూ పాలస్తీనాకి అవసరమైన భూభాగాలను అప్పగించాల్సిందిగా ఆయన కొంత ఇండైరెక్ట్గానే పేర్కొనడం చూడవచ్చు. మా భాగస్వాములు అమెరికాతో కలిసి గాజా పునర్నిర్మాణానికి పునాది వేయడం గురించి చర్చిస్తాం. త్వరలోనే రికవరీ, పునర్నిర్మాణం, అభివృద్ధిపై సదస్సు నిర్వహిస్తాము అని ఆయన తెలిపారు. ఈ ఇజ్రాయెల్ మరియు హమాస్ కాన్ఫ్లిక్ట్ని డీఎస్కలేట్ చేసి దీనిని కంట్రోల్ చేసినందుకు గాను ఇజ్రాయెల్ మరియు ఈజిప్ట్ ప్రభుత్వాల యొక్క హైయెస్ట్ సివిలియన్ ఆర్డర్స్ని ట్రంప్కు బహుకరించారు. ఇజ్రాయెల్ తన దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన ద ఇజ్రాయేలీ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్ని బహుకరించింది. అలానే ఈజిప్టు తన అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ నైల్ను ట్రంప్కు ఇస్తున్నట్లు ప్రకటించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సాగుదారులకు భరోసా ఇస్తేనే. ఈ ఆర్టికల్ మనకి భారతదేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా లో ప్రొడక్టివిటీ ఇన్ పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్, నూనె గింజలు మరియు పప్పు ధాన్యాలలో భారతదేశం ఎదుర్కొంటున్న తక్కువ ఉత్పాదకత సమస్యలు, దానికి సంబంధించిన గణాంకాలు మరియు కారణాలను వివరించడంతో పాటు గవర్నమెంట్ ఏమి చర్యలు తీసుకుంటుంది, ముఖ్యంగా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మిషన్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ అనే ఒక నూతన మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అండ్ ఈ నూనె గింజలు మరియు పప్పు ధాన్యాలలో భారతదేశం అధిక దిగుబడులు సాధించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ప్రీ గ్రీన్ రెవల్యూషన్ ముందు భారతదేశంలో పంటల ఉత్పాదకత చాలా తక్కువగా ఉండేది. అయితే ఈ గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం కారణంగా చాలా వరకు వ్యవసాయ దిగుబడులలో పురోగతి సాధించడం మనం చూడవచ్చు. అయితే పప్పు దినుసులు మరియు నూనె గింజల విషయంలో మాత్రం ఇప్పటికీ మనము విదేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితిలో ఉన్నాము. 2023-24లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 3,323 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయితే నూనె గింజల దిగుమతి మాత్రం కేవలం 397 లక్షల టన్నులుగా నమోదైంది. ఇంకా పల్సెస్ అపరాలో అయితే కేవలం 242.46 లక్షల టన్నులకే పరిమితమైంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు భారతదేశం యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం 2024-25లో 48,000 కోట్ల విలువైన 73 లక్షల టన్నుల పప్పు ధాన్యాలను భారతదేశం విదేశాల నుండి తెప్పించుకోవాల్సి వచ్చింది. 2023-24తో కంపేర్ చేసినప్పుడు ఈ 2024-25 యొక్క ఎగుమతులు సుమారు 54% ఇంక్రీజ్ అవడం మనం ఇక్కడ గమనించవచ్చు. అందువల్లనే భారతదేశం ఈ అపరాల ఉత్పత్తిలో అంటే పల్సెస్ ప్రొడక్షన్లో స్వయం సమృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ గారు తాజాగా ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏంటి అంటే ఇది మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? టు డ్రైవ్ ప్రొడక్షన్ టు 350 lakh tons బై 2030-31 అంటే 2030-31 నాటికి సుమారు 350 లక్షల టన్నుల పల్సెస్ ప్రొడక్షన్ సాధించాలి అనేది ప్రధాన లక్ష్యం. అండ్ ప్రస్తుతం ఎంతండి? కేవలం 242.46 లక్షల టన్నులకే మనము పరిమితమయ్యాం. అండ్ టు బెనిఫిట్ 2 crore ఫార్మర్స్, ఈ మిషన్ ద్వారా సుమారు 2 కోట్ల మంది రైతులకు ఉపయోగపడే విధంగా దీనిని తీర్చిదిద్దడం జరిగింది. అండ్ టు రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్సీ అండ్ మీట్ రైజింగ్ డిమాండ్, విదేశాల మీద ఆధారపడడాన్ని తగ్గించడము, అలానే రోజు రోజుకి ఎక్కువ అవుతున్న ఈ డిమాండ్ని అందుకోవడం కూడా దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీనికోసం పప్పు ధాన్యాల యొక్క సాగు విస్తీర్ణాన్ని మరో 86 లక్షల ఎకరాల మేర పెంచాలి అన్నది సర్కారు యొక్క నిర్ణయంగా మనం చూడవచ్చు. అసలు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు అత్యధికంగా వ్యవసాయ భూములు ఎక్కువగా ఉన్న దేశాలలో భారతదేశం అమెరికా తర్వాత 2వ స్థానంలో ఉంది. మనతో పోలిస్తే తక్కువ వ్యవసాయ భూములు ఉన్న చైనాలో పరిస్థితిని మనం చూసినప్పుడు వాళ్ళు 95% సెల్ఫ్ సఫిషియన్సీ మీద ఆధారపడి ఉంటారు. సొంతంగా వారి అవసరాలను వారే తీర్చుకుంటారు, ఎగుమతుల మీద ఆధారపడడం లేదు. భారతదేశం మాత్రం నూనె గింజలు, పప్పు ధాన్యాల విషయంలో విదేశాల మీదనే ఎక్కువగా ఆధారపడుతూ వస్తుంది. దీనికి అనేక రీజన్స్ని మనం చూడవచ్చు అండి. క్రాప్ ఇంటెన్సిటీ భారతదేశంలో తక్కువగా ఉంటుంది. క్రాప్ ప్యాటర్న్, అందరూ మోనోకల్చర్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. అంటే మనకి మ్యాక్సిమం వరి, గోధుమ ఇలాంటి వాటి మీదనే రైతులు ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. బట్ క్రాప్ డైవర్సిటీ గురించి పట్టించుకోవడం లేదు.
ఒకే రకమైన పంటలను పండించడం వలన ఏదైనా ఒక మొక్కకి తెగులు వస్తే మొత్తం ఆ పంటంతా నాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా క్రాప్ డైవర్సిటీని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రపంచ సగటు 900 కేజీలతో పోలిస్తే ఇండియాలో అపరాల ఉత్పాదకత హెక్టారుకు కేవలం 660 కిలోలకే పరిమితం అవడం మనం చూడవచ్చు. వ్యవసాయ రంగంలో ఆత్మనిర్భరతను సాధించాలి అంటే అధిక దిగుబడినిచ్చే వంగడాలు, ఆధునిక సేద్య పద్ధతులపై పరిశోధనలకు ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహం అందించాలి. ఇటీవల మనం చూసాము 100 లీస్ట్ ప్రొడక్టివిటీ డిస్ట్రిక్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ 100 జిల్లాలను ఎంపిక చేసి ప్రధానమంత్రి ధనధాన్య కృషి వికాస్ యోజన PMDDKYగా లాంచ్ చేయడం జరిగింది. భారతదేశంలో నేటికి వ్యవసాయ రంగం మీదే ఎక్కువగా ఆధారపడి ఉన్నారండి. సుమారు 46% మంది జనాభా సాగు రంగం మీదే ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ రంగం మీద ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 8 ఏళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 1.54%. ఈ ఆర్టికల్ మనకి రీసెంట్ ట్రెండ్స్ ఇన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గురించి అండ్ సెక్టార్ వైజ్ స్టాటిస్టిక్స్తో పాటు ఈ లోయెస్ట్ ద్రవ్యోల్బణానికి సంబంధించిన రీజన్స్ గురించి కూడా వివరించడం జరిగింది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి? ఇది ప్రైస్ చేంజెస్ గురించి, గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ సర్వీసెస్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే హౌస్ హోల్డ్స్ కన్జ్యూమ్ చేస్తాయో వాటిలోని ప్రైస్ చేంజెస్ని ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది క్యాప్చర్ చేస్తుంది. ఈ సిపిఐని ఎవరు పబ్లిష్ చేస్తారు? సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎవ్రీ మంత్ 12ని దీనిని పబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి 4 సిపిఐ నెంబర్స్ని మనం చూడవచ్చండి. 4 కాంపోనెంట్స్ ఈ సిపిఐలో ఉంటాయి. ఒకటి సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్, రెండవది అగ్రికల్చర్ లేబర్, మూడవది రూరల్ లేబర్స్, నాలుగవది అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్. సో ఈ విధంగా 4 కేటగిరీస్ని మనం చూడవచ్చు. ఆర్బీఐ టార్గెటెడ్ ఇన్ఫ్లేషన్ మెజర్ దేనిని కన్సిడర్ చేస్తారు? సిపిఐ కంబైన్డ్. సిపిఐ రూరల్ ప్లస్ అర్బన్ని కంబైన్డ్ సిపిఐ అని పిలుస్తాము. సో ఈ సిపిఐ కంబైన్డ్ని టార్గెటెడ్ ఇన్ఫ్లేషన్ మెజర్ కోసం చూస్తారు. అండ్ ఆర్బీఐ యొక్క టార్గెట్ ఎంతండి? 4 ± 2 అంటే 2 to 6% మనకి ఈ రేంజ్లో ఉండాలి. ఎందుకంటే మొత్తం ద్రవ్యోల్బణం తగ్గిపోయిన ప్రమాదమే, పెరిగిపోయిన ప్రమాదమే. కాబట్టి 2 to 6% అనేది ఐడియల్ రేంజ్. అండ్ దీనికి సంబంధించిన బేస్ ఇయర్ మనం చూస్తే 2012 అనేది బేస్ ఇయర్గా ఇక్కడ మనం చూడవచ్చు. అలానే ఈ అగ్రికల్చరల్ లేబరర్స్కి సంబంధించి MGNREGS పథకానికి సంబంధించిన రివైజ్ స్కేల్స్కి దీనిని ఉపయోగిస్తారు. ఈ సిపిఐ అగ్రికల్చర్ లేబర్ అండ్ సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి డిఏ చేంజెస్, డిఏ క్యాలిక్యులేషన్స్ కోసం దీనిని ఉపయోగిస్తారు. అలానే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి డిఫరెన్స్ ఏంటి? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది హోల్సేల్ లెవెల్లో బల్క్గా చూస్తాం మనము. అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది వినియోగదారుడి లెవెల్లో, కన్జ్యూమర్ లెవెల్లో చూస్తాము. WPIలో మనము ఓన్లీ గూడ్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. బట్ సిపిఐ ఇందాక చెప్పుకున్నాం, గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండింటినీ కూడా కన్సిడర్ చేస్తారు. ఓకే, కమింగ్ టు ద టాపిక్. ప్రస్తుతం ఈ సిపిఐ రిటైల్ ద్రవ్యోల్బణం అనేది 1.54% సెప్టెంబర్లో తగ్గడం జరిగింది. అంటే ఐడియల్ రేంజ్ కంటే కూడా కిందికి పడిపోయింది. కూరగాయలు, పప్పుధాన్యాలు సహా ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో వినియోగదారు ధరల సూచి సిపిఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది సెప్టెంబర్లో 1.54% దిగివచ్చింది. ఇది దాదాపు 8 ఏళ్ల కనిష్ట స్థాయి. 2017 జూన్లో 1.46% నమోదైంది. దాని తర్వాత ఇదే అత్యల్పంగా విశ్లేషకులు చెప్తున్నారు. 2025 ఆగస్టులో మనం చూస్తే 2.07%గా ద్రవ్యోల్బణం ఉండేది. 2024 సెప్టెంబర్లో లాస్ట్ ఇయర్ మనం కంపేర్ చేసినప్పుడు 5.49%గా నమోదైంది. అండ్ ఆర్బీఐ యొక్క టార్గెట్ ఎంతండి? 2 to 6%. ఇప్పుడు ఈ ఆర్బీఐ లక్ష్యమైన 2% కంటే కూడా రిటైల్ ద్రవ్యోల్బణం దిగి వచ్చింది. దీనికి గల కారణాలు, రీజన్స్ ఏంటి? మనం ఇక్కడ చూస్తే సానుకూల ప్రతిపాదిక ప్రభావం, బేస్ ఎఫెక్ట్ అనేది సానుకూలంగా ఉంది. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్ మనకి సానుకూల ప్రభావం ఉంది. దానితో పాటు కూరగాయలు, నూనెలు, పండ్లు, పప్పులు, తృణధాన్యాలు, గుడ్లు, ఇంధన ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం కిందకి వచ్చింది. ఈ రీసెంట్ చేంజెస్ని మనం ఇక్కడ చూడవచ్చు అండి. లాస్ట్ ఆగస్టు 25లో ఏ విధంగా ఉంది అండ్ సెప్టెంబర్ 25లో ఏ విధంగా ఉంది, రూరల్ అర్బన్ కంబైన్డ్ ఏ విధంగా ఉంది అనేది కూడా ఇక్కడ చూడవచ్చు. సో సెప్టెంబర్ 25 మనము 1.54గా చూడవచ్చు అండ్ ఆగస్టు 25 2.07గా ఉంది. అలానే కన్జ్యూమర్
ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ సిఎఫ్పిఐ గురించి పరిశీలించినప్పుడు ఆగస్టులో -0.64% ఉంటే సెప్టెంబర్లో -2.28%కి చేరింది. లాస్ట్ ఇయర్ మనం కన్సిడర్ చేస్తే 9.24గా ఉండేది అండ్ ఇప్పుడు ఇది నెగిటివ్ ఎఫెక్ట్లో -2.28కి పడిపోయింది. అలానే గ్రామీణ ప్రాంతాలలో ద్రవ్యోల్బణ రేటు 1.07గా ఉంది. ఇక్కడ మనం చూడవచ్చుది. అండ్ పట్టణ ప్రాంతాలలో 2.04గా ఉంది. అండ్ ఉత్తరప్రదేశ్లో అత్యంత తక్కువగా 0.61%, అండ్ కేరళలో ఎక్కువగా 9.05%. స్టేట్స్ వైజ్ మనం చూసినప్పుడు. సో ఇది సిపిఐకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ సిపిఐ అండ్ డబ్ల్యూపిఐ అండ్ ప్రెజెంట్ ట్రెండ్స్ ఇన్ సిపిఐ మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పుడమిపై బహుముఖ దృష్టి, ప్రపంచంలోనే తొలి బహుళ సెన్సార్ భూపరిశీలన ఉపగ్రహం వచ్చే ఏడాది ప్రయోగించనున్న బెంగళూరు సంస్థ. ఈ ఆర్టికల్ మనకి వరల్డ్స్ ఫస్ట్ మల్టీ సెన్సార్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ గురించి అండ్ దీనిని గెలాక్సీ ఐ అనే బెంగళూరుకి చెందిన స్టార్టప్ ప్రయోగించనుంది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మరియు కీ స్పెసిఫికేషన్స్ గురించి చూద్దాం. ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళ సెన్సార్ భూపరిశీలన ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ప్రయోగించనున్నట్లు బెంగళూరుకు చెందిన గెలాక్స్ ఐ అనే అంకుర సంస్థ సోమవారం తెలిపింది. వచ్చే 4 ఏళ్లలో ఈ శ్రేణికి చెందిన 8 నుంచి 10 శాటిలైట్లను నింగిలోకి పంపుతామని పేర్కొంది. దీనికి ఏం పేరు పెట్టారండి? దృష్టి అని పేరు పెట్టడం జరిగింది. ఈ దృష్టి సిరీస్ శాటిలైట్స్ ఒక్కొక్క ఉపగ్రహం 160 కిలోల బరువును కలిగి ఉంటుంది. భారత్లోని ప్రైవేటు పరిశ్రమ నిర్మించిన శాటిలైట్లలో ఇదే అతిపెద్దది కావడంతో పాటు అత్యంత ఎక్కువ రెజల్యూషన్ కలిగి ఉందని గెలాక్స్ ఐ పేర్కొంది. ఇందులో కీలకంగా సింక్ ఫ్యూజ్డ్ ఆప్టో సార్ టెక్నాలజీ, సార్ అంటే సింథటిక్ అపరేచర్ రాడార్ని ఉపయోగించనున్నారు. అండ్ మల్టీ స్పెక్ట్రల్ సెన్సర్లను కలగలిపి పరిశీలనలు సాగించనున్నారు. సో అన్ని రకాల వాతావరణ పరిస్థితులలో భూమిని నిరంతరం ఇది పరిశీలించగలుగుతుంది. అండ్ దీని యొక్క రెజల్యూషన్ 1.5 మీటర్స్ రెజల్యూషన్ చిత్రాలను అందిస్తుంది. ముఖ్యంగా ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? సరిహద్దులలో నిఘా కోసము, విపత్తు నిర్వహణ, రక్షణ, వ్యవసాయం, మౌలిక వసతుల పర్యవేక్షణ వంటి అనేక అవసరాలకు ఈ శాటిలైట్ ఉపయోగపడనుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాడార్ గుర్తించలేని యుద్ధ విమానం తయారీ, ఎంటార్ టెక్నాలజీస్తో అదానీ జట్టు. ఈ ఆర్టికల్ మనకి భారతదేశం యొక్క 5th జనరేషన్ ఫైటర్ జెట్ గురించి వివరించడం జరుగుతుంది. ఆమ్కా అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ ఆమ్కా స్టెల్త్ జెట్ ప్రోటోటైప్ రూపకల్పన కోసం హైదరాబాద్కు చెందిన ఎంటార్ టెక్నాలజీస్తో అదానీ గ్రూపు జట్టు కట్టనుంది అని సమాచారం. 15,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కోసం ఇరు సంస్థలు కలిసి పనిచేస్తాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం అండి. సో ఇప్పుడు ఈ ఎంటార్ టెక్నాలజీస్తో అదానీ జట్టు భారతదేశం యొక్క 5th జెన్ ఫైటర్ జెట్ ఆమ్కా ప్రోటోటైప్ కోసం పనిచేయనున్నారు. అండ్ వన్స్ భారతదేశం ఈ 5th జెన్ ఫైటర్ జెట్స్ని డిప్లాయ్ చేయగలిగితే ప్రపంచంలో అతి కొన్ని దేశాలు మాత్రమే ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ని ఉపయోగిస్తున్నాయండి. అండ్ ముఖ్యంగా యుఎస్ యొక్క F-22 అండ్ F-35, అలానే రష్యా యొక్క సుకోయ్ 57 అండ్ చైనా యొక్క చెంగ్డు J-20. సో ఈ J-20 ఫైటర్ సిరీస్ కూడా మనకి 5th జనరేషన్ ఫైటర్ జెట్. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ఏదండి? 4.5 జనరేషన్. ఒకటి రఫేల్, ఇది ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. అండ్ రెండవది స్వదేశీయంగా అభివృద్ధి చేసిన తేజాస్ MK-1A అనేది మనకి 4.5 జనరేషన్ ఫైటర్ జెట్. ఇప్పుడు భారతదేశం స్వదేశీయంగా ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్ని తయారు చేయనుంది. అండ్ ఈరోజు ఇంపార్టెంట్ 1-లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. వెనిజులాకి చెందిన మరియా కొరీనా మచాదో 2025 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం అవిరామ కృషికి గాను ఆమెకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు అక్టోబర్ 10న నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటించింది. శాంతి మార్గంలో మచాదో చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడింది. నోబెల్ బహుమతి గెలుచుకున్న 20వ మహిళగా మరియా కొరీనా రికార్డు సృష్టించారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. భారత సైన్యానికి చెందిన సమీకృత జనరేటింగ్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విద్యుత్ రక్షకు కేంద్రం పేటెంట్ హక్కు కల్పించింది. ఈ విద్యుత్ రక్షక్ యొక్క ఉపయోగం ఏంటి? సంక్లిష్ట పరిస్థితులలో విద్యుత్ వ్యవస్థలను కాపాడడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
దీనిని మేజర్ రాజ్ ప్రసాద్ ఆర్ఎస్ అభివృద్ధి చేశారు. సైన్యానికి 2023 నుంచి 20 ఏళ్ల పాటు దీనిపై పేటెంట్ హక్కు కల్పించారు. సో విద్యుత్ రక్షక్ అనేది ఉపయోగం ఏంటి? విద్యుత్ రక్షక్ విద్యుత్ సిస్టమ్స్ని క్రిటికల్ సిచ్యువేషన్స్లో కాపాడడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ జనరేటింగ్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అండ్ కంట్రోల్ సిస్టమ్. నెక్స్ట్ వన్ చూడండి. ఇండియన్ బ్యాటర్ స్మృతి మందన బికేమ్ ద ఫస్ట్ ఎవర్ ప్లేయర్ టు స్కోర్ 1000 ఆర్ మోర్ రన్స్ ఇన్ ఉమెన్స్ ఓడిఐస్ ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్. షీ స్క్రిప్టెడ్ ద హిస్టరీ డ్యూరింగ్ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ మ్యాచ్ అగెన్స్ట్ ఆస్ట్రేలియా ఇన్ విశాఖపట్నం. సో ఒక క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న మొదటి మహిళా క్రికెటర్గా స్మృతి మందన చరిత్ర సృష్టించారు. అలానే ఆమె ఓడిఐస్లో 5000 పరుగులను పూర్తి చేసుకున్నారు. ఓన్లీ 5th బ్యాటర్గా రికార్డు సృష్టించారు. ఇప్పటికే భారతదేశం నుంచి మిథాలీ రాజ్ ఈ ఘనత సాధించారు. ఇప్పుడు 2nd ఇండియన్గా అండ్ ఓవరాల్గా 5వ బ్యాటర్గా స్మృతి మందన రికార్డులకు ఎక్కారు. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉంది అండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, కాజీరంగా నేషనల్ పార్క్ ఫీల్డ్ డైరెక్టర్ డాక్టర్ సోనాలి ఘోష్ బికమ్స్ ఫస్ట్ ఇండియన్ టు విన్ IUCN Canton Miller Award. She received the prestigious award for innovation in national parks and protected areas sustainability at the IUCN World Conservation Congress held in Abu Dhabi on 10th October 2025. ఇటీవల IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్లో భారతదేశానికి చెందిన డాక్టర్ సోనాలి ఘోష్ IUCN క్యాంటాన్ మిల్లర్ అవార్డు అనే ప్రెస్టీజియస్ అవార్డు అనేది అందుకున్నారు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈరోజు మనము క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇచ్చాను. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.